మనము ఏది కోరుకుంటే అది మనకు దక్కుతుంది అనేది లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క సూత్రం. అయితే దాన్ని బలంగా నమ్మడం, దానికి అర్హత మీకుందని మీ మీద మీకు నమ్మకం రావడం, ఒక వస్తువు కానీ, ఒక ఆస్తి కానీ, లేకపోతే ఒక సక్సెస్ కానీ దాన్ని స్వీకరించే అర్హత మీకుందనేది మీరు ఫస్ట్ నమ్మాలి. అలా నమ్మాలి అని అంటే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలి. సో ఇక్కడ చాలామందికి అఫర్మేషన్స్ ఫెయిల్స్ కావడానికి, అఫర్మేషన్ సక్సెస్ కాకుండా వాళ్ళు ఇది పని చేయదు అని అనుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే పడమర దిశ, వెస్ట్ సైడ్. వెస్ట్ మన విషెస్ కోరుకునే దిశ అని అంటే మన కోరికలు, మన ఆశయాలు, మన ఆస్తులు, మన అసెట్స్ పెంచుకునే దిశ వాస్తులో ఉందా ఏదైనా అంటే అది పడమర దిశ. సో మనం బాగా చూసుకుంటే వెస్ట్రన్ కంట్రీస్ అని అంటాం. ఏమున్నాయి వెస్ట్రన్ కంట్రీస్? మనం ఈస్టర్న్ కంట్రీస్ కిందకి వస్తాం. వెస్ట్రన్ కంట్రీస్ అని అంటే యుఎస్. సో ఆ రకంగా ఇక్కడ చూసుకున్నట్లయితే వెస్ట్ దిశ అనేది మనకి ఆస్తులను కూడబెట్టడానికి మనకు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనకు వాస్తు యొక్క దోషాలు ఉన్నట్లయితే, అఫర్మేషన్స్ మనం కోరుకున్నవి మన కాన్ఫిడెన్స్గా ఉన్నా కూడా ఇవి ఒక అబ్స్ట్రకిల్స్ అని అంటే ఒక అడ్డంకిలాగా మనకు మారడం అనేది జరుగుతుంది. సో వాటిలో ఏమేమి దోషాలు అనేది మనం చూస్తాం. ఒకటి వెస్ట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే డ్రైన్ అని అంటే లీకేజెస్ అంటాం. అవి ఉన్నట్లయితే అక్కడ ఆస్తులు కూడబెట్టుకోవడం అనేది అసాధ్యం అవుతుంది. ఒక కుండను మీరు తీసుకోండి, పైనుంచి మీరు నీళ్లు పోస్తూ ఉంటారు, వాటికి ఒక 4 చిల్లులు ఉన్నాయనుకున్నాం అంటే రంధ్రాలు. మీరు ఎప్పటికీ ఆ కుండ నిండుతుంది అని అంటే ఎప్పటికీ నిండదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ నిండదు. ఎందుకు? మీరు పోసే కొద్ది కింద నుంచి లీక్ అవుతూ ఉంటుంది. అలాగే పడమర దిశలో ఉన్నటువంటి దోషాలు మనకు వచ్చే అవకాశాలున్న యూనివర్స్ మనకు ఇస్తున్నా తీసుకోలేని పరిస్థితిని మనకు కలగజేస్తాయి. సో ఆ బ్లాకేజెస్ను ముందు మనము క్లోజ్ చేయాలి. కాబట్టి లీకేజ్ క్లోజ్ అయినప్పుడు అనంటే ఏవైతే ఆ రంధ్రాలు ఎప్పుడైతే మనం పూడ్చుకుని ఉంటామో అప్పుడు మన కుండ అనేది నిండడం మొదలవుతుంది. కాబట్టి వాస్తు రెమెడీస్ అనేది ఆ బ్లాకేజెస్ను పూడ్చే ఒక మనకు మెటీరియల్గా మనకి ఇక్కడ ఉపయోగపడతాయి. సో ఇక్కడ వెస్ట్ సైడ్లో ఉన్నటువంటి విషెస్ డ్రైన్స్ కానీ, తర్వాత రాంగ్ ప్లేస్లో ఉన్నటువంటి టాయిలెట్స్ కానీ, అలాగే నెగిటివ్ ఎనర్జీస్ కానీ, అలాగే ఇక్కడ మనకు ఆపోజిట్ ఎలిమెంట్స్, ఆపోజిట్ కలర్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే జలం ఉన్న చోట నిప్పు ఉండకూడదు, నిప్పు ఉన్న చోట జలం ఉండకూడదు. కాబట్టి పంచభూతాల్లో ఉన్నటువంటి మనకు ఎలిమెంట్స్ ఏవైతే చూసుకుంటా వాటిని బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. అలా ఇంబ్యాలెన్స్ అయినప్పుడు శరీరంలో అయినా జబ్బు వస్తుంది, ఇంట్లో అయినా సమస్య వస్తుంది. కాబట్టి అలా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ డయాగ్నోస్ చేసుకోవాలి, సమస్య ఎక్కడ ఉంది అనేది మనం తెలుసుకోవాలి. ఒక డాక్టర్ పేషెంట్కి ఏ రకంగా అయితే ఈ ఫీవర్ ఏంటి అనేది డెంగ్యూనా, మలేరియానా, ఫైలేరియానా, టైఫాయిడా అనేది ఎలా మనకు డయాగ్నోసిస్లో తెలుసుకుంటారో అలాగే మనం ఇక్కడ జోన్స్ను మనం చెక్ చేసుకుని ఆ జోన్ యొక్క ఇబ్బందిని, ఆ జోన్ యొక్క డెఫికేసీ, ఆ జోన్ యొక్క దోషాన్ని మనం కనుక్కోగలుగుతాం. అంటే చెక్ చేయాలి. అక్కడ ఏమేమి చూసుకుంటాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 18 జోన్స్ అనేది మనం డివైడ్ చేసుకోవాలి. ఈ జోన్స్ 0 డిగ్రీస్కి ఉందా లేదా, ఇల్లు ఎన్ని డిగ్రీలు తిరిగితే జోన్స్ కూడా అన్ని డిగ్రీలు తిరుగుతాయి. ఇది కూడా గమనించాలి, మనము మైండ్లో పెట్టుకోవాలి. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క అంశాన్ని మనం పరిగణిస్తూ పోవాలి. అక్కడ ఎటువంటి వస్తువులు మనం పెట్టుకున్నాం, కలర్స్ ఎలాంటివి పెట్టుకున్నాం, మెటల్స్ ఎలాంటివి పెట్టుకున్నాం, షేప్స్ ఏ షేప్కు సంబంధించినవి పెట్టుకున్నాం, తర్వాత ఇవి అక్కడ ఎంతో ప్రాముఖ్యతను ఇస్తాయి. కాబట్టి చాలా చోట్ల సింపుల్ రెమెడీసే చాలా చోట్ల వర్కౌట్ అవుతాయి. రాంగ్ కలర్ పెట్టేసి ఉంటారు అని అంటే ఫైర్ ఉన్న చోట వాటర్ కలర్ తీసుకొస్తారు. ఏంటి? ఫైర్ కలర్ రెడ్, వాటర్ కలర్ బ్లూ. కాబట్టి బ్లూను తీసుకొచ్చి రెడ్ ప్లేస్లో పెట్టడం, లేదా ఆపర్చునిటీస్ లేకుండా పోవడం. కాబట్టి ఇప్పుడు ట్రైన్ మన దగ్గరికి వచ్చేటప్పుడు ఎర్ర జెండా చూపిస్తే ఆగిపోతుంది. అలాగే నార్త్ మనకు ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది, అవకాశాలను తీసుకొచ్చి మన కాళ్ళ దగ్గర పెడుతుంది. అటువంటిప్పుడు మనం ఎర్ర జెండా చూపించామనుకోండి, వచ్చిన ఆపర్చునిటీస్ ఆగిపోతాయి. కాబట్టి రెడ్ కలర్ను నార్త్ వైపు ఉత్తర దిశలో ఎప్పటికి కూడా మనము అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ నెగిటివిటీని తగ్గించుకోవాలి. నెగిటివిటీని తగ్గించుకోవడానికి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి ఏ జోను ఇక్కడ హై నెగిటివిటీ ఉంది. వాటికి ఆరా స్కాన్తో చూసుకోవచ్చు, జియో స్కాన్ చేయించుకోవచ్చు. సో అలా చూసుకుని ఆ ఏరియాను పాజిటివ్గా మలుచుకోవచ్చు. సైంటిఫిక్గా ఇది ఎలా వర్కౌట్ అవుతుందంటే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు కూడా
ఒకటే చోట అన్నీ ఒకే చోట ఒకేలా ఉండవు, డిఫరెంట్గా ఉంటుంది. అలాగా నెగిటివిటీ ఉన్న చోటను మనం ఫైండ్ అవుట్ చేసుకొని వాటిని పాజిటివ్గా చేసుకోవడానికి ఆ జోన్కు సంబంధించిన భోగ్ అనేది పెట్టుకోవడం అని అంటే ఆ జోన్లో ఏ వాస్తు దేవతలు అయితే వస్తారో వాళ్ళకి ఇష్టమైనటువంటి ఫుడ్ను మనం పెట్టుకోవడం. కొన్ని చోట్ల చాలా సింపుల్గా చాక్లెట్లు పెట్టి కూడా వాళ్ళకు ఆపర్చునిటీస్ క్రియేట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే స్వీట్ ఇష్టం అనుకోండి వాస్తుదేవతకు, అక్కడ మనం చాక్లెట్స్ పెట్టడం, స్వీట్స్ పెట్టడం కూడా ఉంటుంది. సో ఆ రకంగా 16 జోన్స్ చేసుకుని అక్కడ ఉన్న వాస్తు దేవతలను ఏ దేవత ఎక్కడ మనకు అక్కడ డిఫిషియేట్ వస్తుందో మనం చూసుకొని వాళ్ళను సంతృప్తి పరచడం ద్వారా ఐదర్ ఫుడ్ కానీ లేకపోతే మెటల్స్ కానీ కలర్స్ కానీ ఇవి మనం చేసుకోవడం ద్వారా, లేకపోతే పవర్ పిరమిడ్ అనేది మనం పెట్టుకోవడం ద్వారా ఈ దోషాలను పూర్తిగా నివారించుకోవచ్చు. కాబట్టి అప్పుడు మీరు చేసే అఫర్మేషన్స్ 100% సక్సెస్ అవుతాయి, మీ గోల్ను మీరు రీచ్ అవ్వగలుగుతారు. సో ఇలాగా వేదిక్ మహావాస్తు ఇంటిని కూలగొట్టకుండా, కన్స్ట్రక్షన్ను డిస్టర్బ్ చేయకుండా ఎన్నో అద్భుతమైనటువంటి రెమెడీస్ను చేసి ఉన్నారు. ఈ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు, వాస్తు విజిట్ కావాలనుకున్న వాళ్ళు, మీరు ఎక్కడున్నా సరే ప్రపంచంలో కేవలం లొకేషన్ కానీ, తర్వాత వీడియో, తర్వాత ఒక ఫ్లోర్ ప్లాన్ కానీ మీరు పెట్టినట్లయితే మీకు ఆ రిపోర్ట్ అనేది పంపడం జరుగుతుంది. కాబట్టి ఏ వస్తువు ఏ దిశలో ఏ రంగులో ఏ మెటల్తో చేయబడి ఎలా అమరిక ఉండాలి అనేదే వాస్తు. కాబట్టి ఈ నాలెడ్జ్ను మీరు అందరూ ఉపయోగించుకోండి, మీ లైఫ్లో సక్సెస్కు దారులు తీసుకోండి. శివ ఓం.